మీ పేరు? నా పేరు గుర్రం మధుసూదన్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? అంటే దగ్గర 35 ఏళ్ళ నుండి ఇక్కడనే ఉంటున్నాము. ఓకే. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎట్లా అనిపించింది? 10 సంవత్సరాల పాలన, ఇప్పుడు 23 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశాంతంగా బతికినామమ్మా, ఒక్క ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు హాయిగా బతికినారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు మేము ఏవైతే ఇచ్చినామో అవన్నీ నెరవేరుస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము అని అది ప్రెస్ మీట్ వరకే సరిపోతుంది, పబ్లిసిటీ వరకే సరిపోతుంది, కానీ ఏ ఒక్కరికి సిటీలో రాలేదు. సిటీలో అసలు ఎవరికి రాలేదు. ఇప్పుడు నేను కూడా వైట్ రేషన్ హోల్డర్ని, 2500 నాకు కూడా రావాలి, మా వైఫ్కు రావాలి కదమ్మా, ఇప్పటి వరకు రాలేదు. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదండి, గోపీనాథ్ గారు. సో ఆయన ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి ఏ విధంగా? ఆయన అభివృద్ధి గల్లీ గల్లీకి ఓటర్ వేసారమ్మా, రోడ్లు గల్లీ గల్లీకి రోడ్లు, వీధి దీపాలు. ఇక్కడ ఒక గుట్టపోచమ్మ గుడి ఉందమ్మా, ఆ గుడికి కావాల్సిన స్లాబ్ కాడికేంచి చుట్టుప్రక్కల రోడ్డు కావాల్సిన ఎవ్రీ ఇయర్ ఎండోమెంట్ నుండి ఒక అమౌంట్ వస్తుందమ్మా, దానికి కూడా ఇంక్రీజ్ చేశారు. చుట్టుపక్కల ఎన్ని రోడ్లునే ఆయన చాలా డెవలప్ చేశారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏదైతే చెక్ ఇష్యూ చేస్తారో ప్రత్యక్షంగా ఆయన సొంత ఖర్చులతో ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అమ్మ. ఇప్పుడు ఆయన చనిపోయారు కదండి, సో ఆయన ప్లేస్లో బై ఎలక్షన్ వస్తుంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య పోటీ చేస్తున్నారు సునీత గారు. సో ఎవరికి ఓటేస్తారు? నేనైతే ఆయన బెనిఫిషియర్గా నేను తీసుకున్న మా ఊరికి, మా షేక్పేట్ డివిజన్కు చాలా బెనిఫిట్ జరిగింది కనుక వాళ్ళ భార్యకు మాగంటి సునీత గారికి మేము కృతజ్ఞత భావనతోటి సునీత గారికి మేము ఓటేస్తున్నాము. నవీన్ యాదవ్కి ఎందుకు ఓటేయారంటే ఏం చెప్తారు? ఎందుకంటే నవీన్ యాదవ్ గురించి నాకు పెద్దగా తెలియదు. నంబర్ 1, నేను మాగంటి గోపీనాథ్ గారిని దగ్గరుండి చూశాను, అంచేత నేను సునీత గారికి సపోర్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి? 12 ఇయర్స్ నుంచి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేయలేదు అసలు. అంటే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నాము, ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము, ఇవన్నీ చెప్తున్నారు కదా, మీకేం రాలేదు? మాకైతే రాలేదు, ఏం రాలేదు. ఏ గ్యారెంటీ రాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదండి, గోపీనాథ్ గారు, ఆయన ఉన్నప్పుడు ఎట్లుండేనండి? బాగానే. సో ఆయన చనిపోయారు కదండి, ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సునీత మేడం గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే ఏం చేయలేదు కదండి కాంగ్రెస్, ఇప్పుడు వస్తే కూడా చేసేదని గ్యారెంటీ అయితే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నది, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన అభివృద్ధి చేసిండు, షేక్పేట్లోనే రోడ్లు చేయించిండు, నల్లాలు చేయించిండు, చాలా చేయించిండు, పోషమ్మ గుట్ట డెవలప్ చేసిండు, చిన్న చిన్న గుళ్ళు కూడా డెవలప్ చేయించిండు. అప్పుడైతే నల్లలు బాగా వస్తుండే మాకు. ఈ మధ్య ఈ కాంగ్రెస్ వచ్చినందుకు నల్ల సరిగా రావట్లేదు, 1 గంటనే ఇడుస్తున్నాడు. అప్పుడైతే ఫుల్ వాటర్ ఉంటుండే. బోరింగ్ లేని వాళ్ళకి అయితే నల్ల వాటర్ ఎక్కువ ఉపయోగం కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఇక్కడ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే డెవలప్మెంట్? చాలా మంచిగా అనిపించింది ఆయన డెవలప్మెంట్. ఆయన ఏం చేయలేదు అంటున్నారు కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేసింది లేదంటున్నారు. ఆయన చేసిన వాళ్ళకి తెలుసు మేడం, ఎందుకంటే ఆయన ఎంతగానో చేసిండో తెలుసు. డబుల్ బెడ్రూమ్ చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రానోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పించిండు, నల్లలు రానోళ్ళకి నల్లలు కనెక్షన్ చేయించిండు, మోరీ బాగు చేయించిండు, రోడ్లపైన వాటర్ ఇట్లా మోరీ నీళ్ళు పోతుంటే అది బాగు చేయించిండు, రోడ్లు మంచి లేకపోతే రోడ్ వేయించిండు. ఇప్పుడు ఆయన చనిపోయారు కదండి, ఇప్పుడు ఆయన ప్లేస్లో బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలవాలని అనుకుంటున్నాం మేము. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఎందుకు వద్దు అనుకుంటున్నాం? నవీన్ యాదవ్ అంటే తను అభివృద్ధి చేస్తామంటుంది, కానీ ఇప్పుడైతే మాగంటి గోపీనాథే మాకు అన్ని అభివృద్ధి చేసింది కాబట్టి ఆయనకే గట్టిగా మేము ఓటేద్దాం అనుకుంటున్నాం టీఆర్ఎస్కి.